హాయ్ అండి, ఇది ఇందిరమ్మ క్యాంటీన్ భోజనము తింటున్నా నేను. యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబ్స్ ఇస్తే, అడ్డమైన వాళ్ళకి జాబ్స్ ఇస్తే, ఇదిగో వాళ్ళ సీట్ల మీద కూర్చొని శరీరానికి కొట్టలు పెంచుకొని అడ్డమైన వాళ్ళకి జాబ్స్ ఇచ్చుకుంటూ ఉమెన్ని బతకనియాలి కదా. మా పేరెంట్స్ కష్టపడి చదివించింది. ఈరోజు రోడ్ల మీద క్యాంటీన్ 5 రూపీస్ కొనుక్కొని తినడానికి కాదుగా. పిహెచ్డీ ఎందుకు చేసాం మేము కెమిస్ట్రీలో? అడ్డమైన నా కొడుకులు ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తే ఎట్లా? ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళకి టార్గెట్ చేయడానికి? ఇప్పుడు క్యాంటీన్ ఫుడ్, ఇందిరమ్మ క్యాంటీన్ ఫుడ్, ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు. గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది అంటే లంచాలు ఇచ్చిన వాళ్ళకే పనిచేస్తుందా? బీఆర్ఎస్ టైంలో అంతే చేశారు వాళ్ళు. ఎవరు కేసీఆర్, కేటీఆర్. నిజంగా వాళ్ళ మొహాలలో మన్ను నేను ఆల్రెడీ పోసాను. నేను 150 డేస్ నేను ఏమంటే హంగర్ స్ట్రైక్ ప్రొటెస్ట్ చేశాను. నేను దేవుడు అనేవాడు పిచ్చోడు కాదు. ఎందుకంటే తెలియజేస్తున్నా నేను. ఎందుకు తెలియజేస్తున్నానంటే ప్రభుత్వము రెస్పాండ్ అవ్వదు. ఈ నా కొడుకులు సీట్ల మీద యూనివర్సిటీలో జాబ్స్ ఇస్తే ప్రొఫెసర్ వరకు ప్రమోషన్స్ వస్తాయి. మమ్మల్ని ఇప్పుడు ఎస్సీ నేను 5% రిజర్వేషన్. మాకు ఏం చేసుకోవాలి? 5% రిజర్వేషన్ ఎవరి కోసము? బీసీలకి మేము 42% కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు. ఆడబిడ్డని నన్ను బతకనీయకుండా 20 ఇయర్స్ నుంచి నోటి దగ్గర అన్నంతో కుక్కలను చీల్చి చెండాడుతుంటే కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు. ఎంత దారుణం అంటే అంత దారుణం. మన్ను పోసి గమ్ముకుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడా దేవుడు? చూద్దాం మరి.